హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా టమాటో రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో మిగిలిన అన్నంతో కూడా ఈ టమాటో రైస్ని చేసుకోవచ్చండి. ఈ టమాటో రైస్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు టమాటో రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 టమాటోస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ రైస్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా రైస్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కప్స్ రైస్కి 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. అదే నార్మల్ అయితే 2 కప్స్కి 4 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా 3 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే లాస్ట్లో కొంచెం 1/2 లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయాలండి. చూడండి, రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది. అంతే అండి, టేస్టీగా అండ్ సింపుల్గా టమాటో రైస్ రెడీ. ఈ టమాటో రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రైతాతో కానీ లేకపోతే ఏదైనా గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి.
అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.